పరలోకమందున్న దేవతి దేవునికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలరా, దేవుడి యొక్క మహాకృపా కనికరాలను బట్టి గత నెలంతా తన అపారమైన రెక్కల చాటున మనందరినీ కాచి దాచి కాపాడి మరొక నెలలో ఇటు రీతిగా కూడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఉన్నతమైన స్థితిని బట్టి ఎల్లవేళలా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న ఎన్నో విలువైన సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు తదనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని వాక్యానుసారమైన జీవితాలు కలిగిన వారముగా ప్రభువు చెంతకు చేరాలి అని బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది. అన్ని పాఠ్య పుస్తకాలలాగా అని చదివి జ్ఞానాన్ని పెంచుకుని విడిచిపెట్టేదిగా కాక, చదివి విని జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆచరించే పుస్తకం ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే గుర్తించాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో విలువైన మాటలు మనకి అందిస్తూ తదనుగుణంగా తన పిల్లలైన వారందరూ కూడా బ్రతకాలని ఆయన రాసిన విలువైన సందర్భాల్లోని భార్యకి భర్త శిరస్సు అని మనం అనుకుంటే, క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు యొక్క అధికారంలో అవయవాలుగా మనందరినీ నిర్మింపజేసి ప్రతి దేవాలయములో ఉన్న విశ్వాసులందరూ క్రీస్తు యొక్క శరీర అవయవాలని మనందరికీ తెలియంది కాదు. ఇక ఈ సంఘం అనే ఈ శరీరానికి శిరస్సుగా ఉన్న మహనీయుడే ఒక భార్యకి భర్త ఎలా పోషకుడో, ఒక భార్యకి భర్త ఎలా సంరక్షకుడో, అలాగే పరలోకమందున్న యేసుక్రీస్తుల వారు కూడా సంఘాన్ని పోషిస్తున్నాడని పోల్చి చెప్పిన సందర్భం. పోలికను మాట్లాడుతూ అంటున్నాడు, భార్య తన భర్తకు లోబడినట్టుగా సంఘము క్రీస్తులకు ఏం చేయబడాలి? లోబడాలి. ఎందుకు క్రీస్తుకు లోబడాలి అన్నప్పుడు, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు కనుక క్రీస్తు అధికారానికి సంఘం అంతా లోబడేదిగా ఉండాలి. క్రీస్తు శిరస్సు అయితే సంఘము ఆయన శరీరం, అండ్ ఆయన శరీరము అయిన మనము ఆయనకు అవయములుగా ఉన్నాము కనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనకి తేటతెల్లంగా అర్థమవుతున్నాయి. ఒకటి పోషిస్తున్నాడట, రెండు సంరక్షిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. వివాహ కార్యక్రమాల్లో పెళ్లినాటి ప్రమాణాలు చేయిస్తూ భార్యాభర్తల మధ్య వడంబడిక ప్రమాణాలు ఉంటాయి. ఈ వడంబడిక ప్రమాణాలను చేయిస్తున్నప్పుడు ఆమె వ్యాధి యందును, బాధ యందును, పోషణ యందును, సంరక్షణ యందును నేను నా బాధ్యతను నేను నెరవేరుస్తానని పలానా ఆమెతో ప్రమాణము చేయుచున్నానని అయ్యగారు ప్రమాణం చేయిస్తారు. అంటే ఒక భర్త తన పూర్తి బాధ్యతను, భార్య యొక్క పూర్తి బాధ్యతను తన అధికారికంగా ఒప్పుకుంటున్న భర్త ప్రమాణాన్ని చేస్తూ అంటాడు, అండ్ ఆమె సంరక్షణ నా బాధ్యత, అండ్ ఆమె పోషణ కూడా ఎవరి బాధ్యత? భార్య భర్త బాధ్యత అని మీకు అర్థమైతే, సంఘాన్ని సంరక్షించే బాధ్యత ఎవరిదట? యేసుక్రీస్తుది. సంఘాన్ని పోషించే బాధ్యత కూడా ఎవరిదట? యేసుక్రీస్తుదే. పోషించడం అనగానే ప్రియులారా, దానికి కావలసిన ఆహారాన్ని పెట్టడం, అదే కదా. అంటే ఒక మొక్కను పోషించాలి అని అంటే దానికి సంబంధించిన పదార్థాలన్నిటిని మనం ఫీడింగ్ అంతా అందించాలి. ఒక జంతువును పోషించాలి అని అంటే దానికి సంబంధించిన ఆహార పదార్థాలన్నిటిని మనం అందివ్వాలి. అలాగే సంఘాన్ని పోషించాలి అని అంటే సంఘానికి కావలసిన ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలన్నిటిని తీర్చేవాడై ఉండాలి. పోషణ అని మీకు అని అనగానే ఏమర్థం అవుతుందంటే తినే ఆహార పదార్థాలకు సంబంధించింది. ఇక సంరక్షణ అనగానే ఈ శరీరాన్ని ఎండకు, వానకు, మరొక దానికి విడిచిపెట్టుకోకుండా
ఈ శరీరాన్ని భద్రంగా కాపాడుకోవడం, ఇది సంరక్షణ. తండ్రి సంరక్షణలో పిల్లలు పెరగడం మనం చూస్తాం, గార్డియన్స్ అంటాం. అండ్ దేవుని సంరక్షణలో సంఘం పెరగాలి అన్నది ఆయన ఉద్దేశం. 1 గంట అయిపోతే ఆకలేస్తుంది కనుక టూకీగా మాట్లాడుకుని పోతాం, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఆరాధన ఉంది. అండ్ సంఘం దేవుని చేత పోషింపబడాలి, అలాగే సంఘం దేవుని చేత సంరక్షింపబడాలి. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో పరలోకమందున్న దేవాతి దేవుడు 430 సంవత్సరాల ఇశ్రాయేలీల బానిసత్వపు మరణం ఆలకించి ఇశ్రాయేలీల బానిసత్వపు చెర నుండి వారిని విడుదల కలిగించటం, మోషే అనే మహానాయకుడిని పుట్టించటం, ఆ నాయకుడి ద్వారా ఇశ్రాయేలీల జనాంగాన్ని విడుదల చేయించటం. ఇక ఇశ్రాయేలీల జనాంగాన్ని విడుదల చేస్తున్నప్పుడు సుమారుగా 6 లక్షల కాల్బలం ఇశ్రాయేలీల జనాంగం అని మనందరికీ తెలుసు. కాల్బలం అంటే నడవగలిగిన సత్తువ కలిగిన వాళ్ళు, నడవలేని వాళ్ళు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారి లెక్క. అండ్ సూచాయిగా బైబిల్ పండితులు ఏమని మాట్లాడుతున్నారంటే 20 నుంచి 25 లక్షల వరకు ఐగుప్తు ప్రాంతం నుండి కనానుకు వారు ప్రయాణమయ్యారని లెక్కలు చెబుతున్నారు. నడిచే కాల్బలం 6 లక్షలు కానీ మనం ఆలోచిద్దాం ప్రియులారా. నడవని వారు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు, వృద్ధాప్యం కలిగిన వారు, శరీరంలో సత్తువ లేని వారు, వీళ్ళందరినీ పక్కన పెడితే ఈ 6 లక్షల కాల్బలాన్ని సుమారుగా 40 సంవత్సరంలో అరణ్య ప్రాంతంలో పోషించాలి. ఎవరు పోషించాలి? మానవ మాత్రుల వల్ల అయ్యే పని అది. 6 లక్షల కాల్బలం అండి, 6 లక్షల కాల్బలం. పండితుల లెక్క ఏంటంటే 20 లక్షలు, నడిచేవారే 6 లక్షలు ఉంటే నడవని వారి లెక్క అక్కడ వ్రాయబడలేదు. వ్రాయబడినప్పుడు సుమారుగా 20 లక్షల మంది జనాంగాన్ని పోషించాలంటే మాటల ప్రియులారా, ఇంచుమించుగా కొన్ని దేశాల కలయిక అయితేనే కానీ 20 లక్షల జనాభా కారు. చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. చిన్న దేశాల్లో సుమారుగా 5 నుంచి 10 లక్షల జనాభా, 15 లక్షల జనాభా, అతి తక్కువ జనాభా కలిగిన దేశాలు ఉన్నాయి. ఇలాంటి దేశాల పరిస్థితిని కాస్త పక్కన పెడితే ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రాంతపు ప్రయాణంలో ఇశ్రాయేలీను పోషించే ఒక నాయకుడు కావాలి, ఇశ్రాయేలీను సంరక్షించేవాడు కావాలి. వాళ్ళు తినటానికి ఆహారము కొదువ చేయకూడదు, కట్టుకోవడానికి వస్త్రాలు కొదువ చేయకూడదు, ఆరోగ్య పరిస్థితులు అంతకన్నా కొదువ చేయకూడదు. వాళ్ళు సేద తీరుతున్నప్పుడల్లా వాళ్ళకి సంరక్షణ బాధ్యతలు ఎవరు చేపట్టారయ్యా అంటే పరలోకమందు దేవాతి దేవుడి ఆ బాధ్యతలను స్వీకరించినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్ళి అసలు ఇశ్రాయేలీయులను ఎలా సంరక్షించాడో చూద్దాం ప్రియులారా. 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. దయచేసి బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి దేవుని మాటలు అలా ఉన్నవో లేవో ఆలోచించే వారుగా ఉందాం. 19వ వాక్యం నుండి చూద్దామండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వాక్యం. వారు ఎడారిలో నీళ్లు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని నీవు విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును ఆయన ఇశ్రాయేలీయులను ఎలా సంరక్షిస్తున్నాడో చూడండి ప్రియులారా. పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలుగునిచ్చుటకు, రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను అని ఉంది చూడండి. ఇశ్రాయేలీయులు ఎంతమంది జనాంగం అని మనం మాట్లాడుకుంటున్నాం? నడిచే కాల్బలం 6 లక్షల మంది. ఈ 6 లక్షల మంది కాల్బలానికి దేవుడు ఎలా సంరక్షించి ఎలా పోషిస్తున్నాడయ్యా అన్నప్పుడు దేవుడు అత్యంత కృప కలిగిన వాడు కనుక మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభాన్ని పెట్టాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయులను సంరక్షించటంలో పరలోకమందున్న దేవాతి దేవుడు తీసుకున్న నిర్ణయాలను మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కల్పించే ఆశ్చర్యకరమైన కార్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. పగలు మేఘస్తంభముగా వారికి నిలబడి
పగలు ఎండ దెబ్బ ఎక్కడ ఆయన తగలనివ్వకోకుండా ఆయన ఇశ్రాయేలీయులను సంరక్షిస్తున్నాడు. సుమారుగా 6 లక్షల మంది కాల్బలానికి అండ్ టెంట్ హౌస్ వేయాలంటే, గుడారం వేయాలంటే అండ్ ఎన్ని టెంటలు వేస్తే 6 లక్షల మంది కాల్బలం పడతారు మీరు ఆలోచించండి. ఎన్ని టెంట్లు వేయాలి, ఎన్ని రోజులు వేయాలి, ఎంత గ్రౌండ్ నెట్వర్క్ కావాలి మీరు ఆలోచించండి ప్రియులారా. ఇలా ఇశ్రాయేలీల జనాంగానికి షామియానా అవసరం లేదు, ఇశ్రాయేలీల జనాంగానికి టెంటలు అవసరం లేదు, ఇశ్రాయేలీల జనాంగానికి గుడారాలు అవసరత లేకోకుండా పగలు మేఘస్తంభాన్ని ఆవరింపజేసాడట. వారు వెళుతున్న తోడనే మేఘస్తంభం నడుచుకుంటూ వెళ్ళిపోతుందట. ఎండ లేదు అండి, వారు ఎండకు అలసట చెందిన వారు కారు. ఇశ్రాయేలీని ఎంత గొప్పగా పోషిస్తున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ప్రియులరా, రాత్రి అగ్నిస్తంభముగా వారి పైనుండి వెళ్ళిపోక ఆయన ఏం చేశాడట, వారి పైనే నిలిచాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి కాగానే మరలా లైట్లు వేయి. మరి వాళ్ళకి ఇశ్రాయేలీలకు అరణ్య ప్రాంతంలో ప్రయాణంలో ఉన్నారు, ఇప్పుడు లైటింగ్ అవసరం. అగ్నిస్తంభం అంటే లైటింగే, అండ్ ఇప్పుడు లైటింగ్ అవసరం. మరి ఆ లైట్లు వారికి లేవు, ఉన్న అండ్ 6 లక్షల కాల్బలానికి ఎన్ని లాంతర్లు పెడతారు చెప్పండి ప్రియులారా. 6 లక్షల కాల్బలానికి ఎన్ని లాంతర్లు వెలిగించాలి, ఎంత కెరోసిన్ కావాలి, అండ్ ఎన్ని ఆ గుడ్డలు కావాలి. ఇన్ని లక్షల కాల్బలానికి అండ్ దారి చూపించటానికట దేవుడు ఎవరి మీద వారిని ఆధారపడనివ్వలేదు. మరి ఏం చేసాడయ్యా అంటారా, రాత్రి వెలిగించుటకు అగ్ని స్తంభాన్ని పెట్టాడట. ఇది ఇక్కడ చీకటికి ఉంది లైట్ అట్టుకు రారోయ్, ఇక్కడ చీకటికి ఉంది దీపం అట్టుకు రారోయ్, ఇక్కడ చీకటికి ఉంది లైట్ వేయించుకోండి అన్న ఆలోచన వారికి లేదు. అందరికీ వెలుతురు కనబడుతుంది, అందరికీ. ఇదే కదా పోషించడం అంటే, ఇదే కదా సంరక్షించడం అంటే. సుమారుగా 6 లక్షల కాల్బలానికి అండ్ లైట్లు ఆయన అక్కడ అరేంజ్ చేశాడంటే అండ్ అసలు ఆయన పరిస్థితులు మీరు ఆలోచించండి. దేవుడు అంటే చిన్నగా ఆలోచించకండి. ఈ 6 లక్షల కాల్బలానికి వెలుతురు కావాలట. 6 లక్షల నడిచే వారందరికీ వెలుతురును సిద్ధపాటు చేసాడట. ఇలా ఇశ్రాయేలీయులను ఆయన పోషిస్తున్నాడు. ఇంకా మనం కిందకు ఆలోచిస్తే ప్రియులరా, వారికి బోధించుటకు ఉపకారాత్మను దయచేసితివి, నీవు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారికి ఆహారం కావాలి అని అంటే ఆయన ఇచ్చిన మన్నాను వారికి ఇయ్యక మానలేదట. దేవదూతల్ని పిలిచి ఆకాశం నుండి ఏం కురిపించేవాడట, మన్నాను కురిపించేవాడట. ఆహారానికి కొదువు లేక ఏ ఒక్కడు నాకు ఆకలి అవుతుందన్న విషయం కూడా జ్ఞాపకానికి రాక 1 రోజు 2 రోజులు కాదు ప్రియులరా, 40 సంవత్సరముల అరణ్యంలో వారిని పెంచి పోషించిన సమర్థుడు మరెవరో కాదు, ఇశ్రాయేలీలు విశ్వసిస్తున్న మహనీయుడైన మనల్ని కన్న తండ్రి. ఆహారానికి 6 లక్షల మందికి ఆహారానికి సిద్ధపాటు చేయాలంటే మాటల ప్రియులారా, ఇదిగో 100-150 మందికి ఆహారాన్ని సిద్ధపాటు చేయడానికి 2 రోజుల నుంచి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఏం తీసుకురావాలి, ఎంత మెటీరియల్ పడుతుంది, ఎలా వండాలి, ఏం సిద్ధపాటు చేయాలి, ఎన్ని గిన్నెలు సిద్ధపాటు చేయాలని అని తలామునకలు అయిపోతుంటే 6 లక్షల కాల్బలానికి ఆహారం వండాలి, ఎన్ని బియ్యం కావాలి, సాంబార్ కాయాలంటే ఎన్ని చెరువుల నీరు కావాలి, అని టిఫిన్లు పెట్టాలంటే అమ్మో ఎంత ఉప్మా రవ్వ కావాలి. మీరు ఆలోచించండి. ఇవి మాట్లాడండి. కొన్ని మా చికెన్ వేయాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఎన్ని కోళ్ళు కొయ్యాలి, 6 లక్షల మందికి వేటను వేయాలనుకుంటున్నాడు, ఎన్ని మేకలు తెగ్గొట్టాలా. కానీ వారు ఎక్కడుంటే అక్కడికి ఆహారాన్ని కురిపించాడట. విచిత్రం కాదా ప్రియులారా? వారు ఎక్కడుంటే అక్కడ ఆహారం. ప్రభువా, మేము ఈ కాయగూరలు తిని ఈ ఆకుకూరలు తిని విసిగి వేసారిపోయామయ్యా, మాకు మాంసం కావాలని అడిగారట ఇశ్రాయేలీయులు. మనలో కూడా ఉంటారు కొంతమంది దౌర్భాగ్యులు, ఉపవాసాల్లో కూడా మాంసం తినాలి, మాంసం తినాలి, మాంసం తినాలి, మాంసాపేక్ష. తినండి, మంచిదే. కానీ వీళ్ళకి అంతసేపు తిండిగోలే తప్ప దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన మాత్రం ఎప్పటికీ ఉండదు. ఒకరోజు ఉపవాసం ఉండండి అయ్యా అంటే ఆ గుడ్ ఫ్రైడేకి మాత్రం ఉంటారు. ఆ రోజు అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని గుడ్ ఫ్రైడేకి మాత్రం మంచినీళ్ళు కూడా ముట్టరు అని అనుకుంటున్నాను నేను. ఆ రోజు కూడా తినేస్తారా? ఆ రోజు కూడా సాయంత్రం 3 అవగానే వేసేయాలి పాడకం. 3 దాటినెవరు, 3కి పైకి రానివ్వరు. మళ్ళీ నా వంక చూస్తూ ఉంటారు, అయ్యగారు వాక్యం ముగించేస్తారా. చూసారా, మాంసాపేక్ష.
వారికి ఆహారం కావాలని ప్రార్థించగానే పైగా ఏంగా ఉల్లిగడ్డలు తోటకూరలు ఆకుకూరలు పెడుతున్నాడంట. ఇవి ఆరోగ్యం బాగుంటుంది తినండిరా నాయన అంటే, అబ్బాయి మాకు ఇవి వద్దండి అయ్య గారు, అర్జెంటుగా మాకు ఏం కావాలి, మాంసం కావాలి, నువ్వు కురిపిస్తావా ఐగుప్తుకి వెళ్ళిపోవంటావా? అప్పుడప్పుడు మావాడు కూడా ఇలాగే డిమాండ్ చేస్తూ ఉంటాడు, ఫీజు కడతావా బడి మానేవంటావా? చూసారా డిమాండింగ్ ఎలాగుందో. వాళ్ళ తాతయ్య అంటాడు, ఫీజు కడితేనే నేను ఈరోజు ఎగ్జామ్ ఉంది, లేకపోతే రానివ్వరు, ఫీజు కడితేనే నేను ఎక్కడికి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటో తెలుసా ప్రియులారా? మాంసం కురిపిస్తావా అర్జెంటుగా వెనక పొమ్మంటావా? ఆయనకి ఏం గతి లేక రప్పించుకుంటున్నాడా వీళ్ళని? ఇంకెవరు ఉండరా ఆయన్ని స్తుతించడానికి ఆరాధించడానికి? ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది జనాంగం ఉంటే ఇశ్రాయేలీలను ఎందుకు పిలుచుకోవాలండి ఆయన? ఇశ్రాయేలీలను ఎందుకు పిలవాలి? వారే ఆరాధిస్తారా, వారే స్తుతిస్తారా ఆయన్ని? ఇలా వారు డిమాండ్ చేస్తుంటే ఊరేళ్లు కురిపించాడటండి బాబు. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, ఏలి పెడితే గొంతుకులోకి అందేసి అంతటి మాంసాన్ని పూరేళ్లను కురిపిస్తే కృతికలు ఉంటారు కదా తినేగా, అని ఈ మాంసం మరలా రేపుడికి దాచేద్దామని కొన్ని పూరేళ్ళని ఏం చేశారట, సంచులో వేసుకుని వెళ్ళి జాగ్రత్త చేశారట. తెల్లారి ఉంటాయా? ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఇప్పుడైతే ఒక 20 రోజులు పెట్టుకునైనా తింటాక ఆస్కారం ఉంది. తింటే లేనిపోయిన రోగాలు మనల్ని వెంబడిస్తాయి అని. కనుక ఈ ఆహార పదార్థాలు నిల్వ చేసి తినకూడదు, వారి ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన ఆయనకు ఉంది. మా ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదని ఈ దౌర్భాగ్యులు ఉన్నారు ఇశ్రాయేలీయులు, మీరు కాదు. చూసారా, దేవుడు మన పట్ల తీసుకునే నిర్ణయాలు, మన సంరక్షణ, మన పోషణ, మన బాధ్యత నిజంగా ఆయనకి తెలిసినంతగా ఇంకా భూమి మీద ఇంకెవ్వరికి తెలియదండి. నువ్వు అనుకుంటున్నా కానీ నీకు సంరక్షించడం చేత కాదు, నువ్వు అనుకుంటున్నా కానీ నీకు నడిపించడం చేత కాదు. మనం అనుకుంటున్నాం కానీ సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆ సక్రమమైన మార్గం ఏదో మనకి తెలియదు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా ప్రియులారా? ప్రభువు చేతుల్లో మన పిల్లల్ని పెట్టేసేవారు ఉండాలి. మనమైతే తప్పుడు మార్గాల్లో తప్పుడు నిర్ణయాలకు తీసుకుపోతాం. అయ్యా నాకు పెంచడం చేత కావట్లేదు, అయ్యా నన్ను పోషించడం చేత కావట్లేదు ప్రభువా అని మన పిల్లల్ని దేవుడి హస్తాల్లో పెట్టి చూడండి. బలవంతుని చేతిలో బాణములుగా మలిచి వదులుతాడు ఆయన. ఆయనకు అప్పగించేయాలి. ఇక ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్బలానికి ఆహారం అవసరం, కురిపించాడు, మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలీయులు 6 లక్షల కాల్బలానికి మాంసం కావాలి, పూరేళ్లను కురిపించాడు తినడానికి. ఇక ఆయాసం అయిపోయి ఇక పళ్ళుల్లో ఇరుక్కుపోతాయి కదా, మాంసం తిన్న తర్వాత మన పని ఏంటి? జాగ్రత్తగా ఒక బిన్నెస్ తీసుకుంటావా, లేకపోతే ఏయోటి ఉంటాయి కదా అవి తీసుకుని ఇక కొట్టడమే బాధ్యత. వీడి పన్నులో ఇది పెట్టాడంటే వీడేదో గట్టిగా తిన్నాడని అర్థం, అదే ఇండికేషను. ఇలా పెట్టగా ఏమైపోతాయంటే అండ్ ఈ పళ్ళుల్లోకి ఇప్పుడు పిన్నులు వెళ్తున్నాయి, కొంతకాలానికి చెట్లు కూడా వెళ్ళిపోతాయట. అలాగని శుభ్రం చేసుకోకుండా ఉండేరిగి అదో గొంపు కొడుతున్నవారు. కనుక పరిపూర్ణంగా శుభ్రం చేసుకోవాలా అని ఈ అలవాటు ఉంటే కాస్త తగ్గించుకునేవారుగా ఉండాలి. పళ్ళ సందుల్లో ఖాళీ ఎక్కువైపోద్ది, కార్లు విమానాలు కూడా వెళ్ళిపోతాయి. దోమలు దూరేటప్పుడు పళ్ళు అడ్డంగా ఉంటాయి. ఇక ఆ పళ్ళుకి బాగా ఖాళీ చేశారనుకోండి, అన్నప్పుడు ఏమి వెళ్ళిపోతాయి? అవి వెళ్ళిపోతాయి దోమలు. కనుక అండ్ ఇశ్రాయేలీల జనాంగాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, వారి కాల్బలాన్ని నడిపించిన తీరు అమోఘం ప్రియులారా. 6 లక్షల మందికి ఆహారానికి ఎవరి దగ్గర చెయ్యి చాచనికి. అక్కడ స్టార్ హోటల్స్ ఉన్నాయా, బిర్యానీలు ఉన్నాయా, చిట్టుముత్యాల బిర్యానీ ఉందా అక్కడ, కుండ బిర్యానీ ఉందా, అండ్ లెగ్ పీసులు ఏదో కాలుస్తున్నారు, బోన్లెస్ చికెన్ ఉందా అక్కడ? కానీ ఎవరి దగ్గర ఆయన ఇశ్రాయేలీయుల్ని చెయ్యి చాచడం లేదు. ఇప్పుడు 6 లక్షల కాల్బలం పళ్ళు తోమాలంటే అండ్ ఎన్ని చెట్లు పాడైపోతాయి, అడివే ఖాళీ అయిపోద్ది. ఒక్కొక్క పళ్ళు ఇరిచిన అడివేమైపోద్ది, ఖాళీ అయిపోద్ది. అలాంటిది వారి నోటి ద్వారా దుర్వాసన రానియక వారి వస్త్రములు పాతకిలిపోలేదట. కిందకి చదివితే ఉంటుంది ప్రియులారా, కిందకు చూద్దాం. తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతకిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించితివి. వారికి వస్త్రములు కూడా ఏం రాలేదట, చెమట కంపు రానియలేదట. 40 సంవత్సరాలు. మరి అక్కడ రెడీమేడ్ డ్రెస్సులు ఏమన్నాయి? బొమ్మనా ఉందా, చందన ఉందా, ఏమన్నాయి అక్కడ? మనకలా షాపింగ్ మాల్స్ ఏమన్నాయి? అరగంటకో గంటకో చీర కొనేయడానికి అక్కడ షాపింగ్ మాల్స్ ఏమి లేవు. ఉంటే వాళ్ళకి అమ్మేవాడు అని పెద్ద దుకాణాలు పెట్టుకుని చాలా వ్యాపారవేత్తలు చాలా గొప్పగా లాభపడి ఉండేవారు. ఎందుకంటే వస్తు బంగారం వెలగల వస్త్రాలు వారు చాలా సామాగ్రిని వేసుకుని వచ్చారు. ఇక వారికి ఏమీ లేవు, కానీ వారి వస్త్రములకు
చెమట కంపు కూడా ఆయన రాని వాడి వస్త్రములు పాతకిలిపోలేదట. వారి కాళ్ళు నడవగా 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 చెప్పులు ఏమైపోతాయి ప్రియులారా? అరిగిపోవా. ఒక 2 నెలలు వాడితే తిరగ్గా 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 చివర్లు ఏమైపోతాయి? బెజ్జీలు పడిపోతాయి. చెప్పులు చివర ఏమైపోతాయి? చిన్న చిన్న రంధ్రాలు పడిపోతాయి. అయినా వాడుతూ ఉంటాం. జాగ్రత్త, పొదుపు అండి. అయినా వాడుతూ ఉంటాం. ఇలాగ చెప్పులు కాళ్ళ కింద రంధ్రాలు పడిపోతున్నాయని ఎవడో ఒక మేధావి ఆలోచించి ప్లాస్టిక్ చెప్పులు తయారు చేసాడు. చూసారా? మొన్నటిదాకా పిల్లలు వేసి తిరిగేవారు. అవి వేసుకు తిరుగుతుంటే కాళ్ళకి రానిపోని అలర్జీలు వస్తున్నాయని ప్రోడక్ట్ని ఆపారు. ఇప్పుడు లేవు. కనుక ఇన్ని రకాలుగా మన ప్రొటెక్షన్ ఇస్తుంటే అక్కడ చెప్పులు లేవు, కానీ వాళ్ళు కాళ్ళు అరగటం లేదు. అంత దూరం నడిచిన వాళ్ళ కాళ్ళు వాయటం లేదు. ఇలా ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరంలో అరణ్య ప్రాంతంలో ఆయన ఏం చేశాడట? సంరక్షించాడు. ఇశ్రాయేలీని ఎలాగైతే సంరక్షించానో, ఒక భర్త భార్యని ఎలాగైతే సంరక్షించి పోషిస్తున్నాడో, నా పిల్లలు, నా పేరు పెట్టబడిన నా జనాంగం, నా పిల్లల్ని నేను ఏం చేస్తాను? పోషిస్తాను అన్నాడా? మనం ఇప్పుడు చదువుకున్న మాటలు ఏమన్నాడు? అటువలనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఇశ్రాయేలీని ఎలాగైతే పోషించాడో, ఒక భర్త భార్యని ఎలాగైతే పోషిస్తున్నాడో, ఒక పిల్లల సంరక్షణలో, తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు ఎలాగైతే పోషింపబడుతున్నారో, నేను కూడా మిమ్మల్ని అలాగే పోషిస్తాను. నేను శిరస్సుగా ఉంటాను, మీరు నాకు అవయములుగా ఉంటారు. నా అధికారానికి లోబడి మీరు బ్రతకగలిగితే సంఘ సంరక్షణ అంతా నేనే చూసుకుంటానని దేవుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో కొన్ని అధ్యాయాలు చూసి ముగించుకుందాం ప్రియులారా. ఇశ్రాయేలీయులు ఆహారం కావాలని అడగగానే ఏమిచ్చాడు? మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలీయులకైనా మన్నాను కురిపించాడేమో కానీ క్రైస్తవులమైన మనకి ఏమిస్తున్నాడో చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ప్రియులారా. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారమును ఇశ్రాయేలీయులకు అనుగ్రహించును అని ఇందాక మనం చదువుకున్న నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినట్టు, మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. మన పితరులు ఏం భుజించారట? మన్నాను భుజించారు. మరి నిన్ను ఎలా పోషిస్తారంటున్నాడు? సంఘాన్ని ఆయన సంరక్షించి పోషిస్తానన్నాడు కదా, మరి నిన్ను ఎలా పోషిస్తున్నాడో కింద చూడండి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. ఎవరు ఆ పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం అంటే 51వ వచనంలో చెబుతున్నాడు చూడండి. 51 6వ అధ్యాయము 51. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు చూడండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఆ జీవాహారాన్ని. ఇశ్రాయేలీయులకు దేవదూతలు ఆహారం ఇచ్చారేమో కానీ తన సంఘంలో ఉన్న తన పిల్లలైన వారికి సాక్షాత్తు దేవుడే పరలోకములో నుండి ఇశ్రాయేలీయులకు ఆకాశం నుండి కురిపించాడు. కానీ నీకు ఆకాశం నుండి కాదు ప్రియులారా, పరలోకము నుండి నీకేం కురిపించబోతున్నాడు? జీవాహారమును కురిపిస్తున్నాడు. ఆ జీవాహారం మరెవరో కాదు, వాక్యమైన యేసు క్రీస్తే. ఇశ్రాయేలీయులు ఆహారం తిని చచ్చారు, నన్ను తినువాడు ఎన్నటికి చావనే చావుడు అన్నాడు. మనల్ని గొప్పగా పోషిస్తున్నాడా? ఇశ్రాయేలీయులను గొప్పగా పోషించాడా? నిన్ను. ఇశ్రాయేలీయులకు పెట్టిన ఆహారం మన్నా, ఆఫ్టర్ ఆల్ మన్నా. నీకు పెడుతున్న ఆహారం ఏంటో తెలుసా? జీవాహారం. వాక్యం అనే జీవాహారం. నువ్వు భుజిస్తే దాని సత్యం తెలుస్తుంది, నువ్వు భుజిస్తే దాని విలువ తెలుస్తుంది, నువ్వు భుజిస్తే దాని సత్తు ఏంటో నీకు తెలుస్తుంది. అందుకే నన్ను తినువాడు ఎన్నటికి ఆకలి కొనడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో మన్నాను తిని మరలా ఆహారం కొన్నారేమో కానీ మరుగై ఉన్న మన్నా,
జీవాహారమైన యేసుక్రీస్తు తిన్నవాడు ఎప్పటికి ఆకలి కొనడు. అందుకే జీవాహారం ఎవరు? నేనే. అంటే మనం ఇప్పుడు ఎవరిని భుజించాలన్నమాట? వాక్యమును భుజించేవారుగా ఉండాలి. మరి తింటున్నారా మీరు? అలా తింటే ఆయన మనల్ని పోషించే ఆ పోషణలో మనం పాలిభాగస్తులం అవుతాం. ఎందుకు అలా పోషిస్తున్నాడో తెలుసా ప్రియులారా? క్రీస్తు సంఘమునకు శిరస్సు గనుక. అందుకే ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఏమిస్తున్నాడో తెలుసా? వారికి మన్నానిచ్చాడు. నీకు సాక్షాత్తు పరలోకము నుండే జీవాహారాన్ని నీ కొరకు పంపించాడు. ఇంకా ఇశ్రాయేలీలకు ఏమిచ్చాడు ప్రియులారా? వారు దప్పిగా అడగగానే ఇశ్రాయేలీలకు నీటిని ఇచ్చాడు. బండను కొట్టిన ఆయన అన్నాడు, నీళ్లు ఉబుకుతాయి అన్నాడు. బండను కొట్టగానే నీళ్లు వారి పాదాల దగ్గరకు వచ్చాయి. వారికి ఆ నీళ్ళు ఇచ్చి తృప్తిపరిస్తే నీకే నీళ్ళు ఇచ్చి తృప్తిపరుస్తున్నాడు చూడండి ప్రియులారా. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం చూద్దామండి. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు. నేను వాడికి ఇచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండెనని ఆమెతో చెప్పాను. సమరయ స్త్రీతో మాట్లాడుతూ చెప్తున్న మాట అండి. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొనడు. ఇశ్రాయేలీలకు బండలో ఇచ్చిన నీళ్లను త్రాగి వాళ్ళు ఏం చేయబడ్డారు? మరలా తప్పికొన్నారు. కానీ మిమ్మల్ని ఎలా పోషిస్తానంటున్నాడంటే, నేను ఇచ్చే నీళ్లను మీరు త్రాగండి. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికి తప్పికొనడు. ఇది ఎవరు? ఇది కూడా వాక్యమే. పైగా ఇది ఎక్కడ పెట్టాడట? మరలా చెరువు కాడికి వెళ్ళి కడవ పట్టుకుని ఆ బిందుతో నీళ్లు పట్టుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుని తాగడానికి కాదు, అది నీలోనే పెట్టాడు. నీలోనే అని ఎలా పెట్టాడట? నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గనే నీ హృదయంలో ఆయన పెట్టాడు. నీటి బుగ్గనే నీ హృదయంలో పెట్టాడు. తప్పికొన్నప్పుడల్లా ఆ బుగ్గలో నీళ్లు మనం ఏం చేయాలో తెలుసా ప్రియులరా? తోడుకుని త్రాగాలి. ఎంత దగ్గరగా ఉందో చూడండి, ఎంత దగ్గరగా పెట్టాడో చూడండి. వారు వెళ్ళి బండలోనిది నీళ్లు ఆయన అడిగి తాగాలి. లేదు, ఇప్పుడు ఆ ఆస్కారమే లేకుండా, అవకాశమే లేకుండా సాక్షాత్తు ఆ నీటిని నీ హృదయంలోనే పెట్టాడు. అందుకే నేడు నేను చెబుతున్న ఈ మాటలు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలా, బయట ఉండాలా? నీ హృదయంలో ఉండాలి. వాటిని నువ్వేం చేయాలో తెలుసా? నీటి బుగ్గగా ఊరేడు వాటిగా చేయాలి. చేసి ఈ దప్పిగా ఈ దాహం నీ పిల్లలకు కూడా వేస్తుంది. నీ పిల్లలకు వాటిని చెప్పాలి, నీ పిల్లలకు వాటిని చెప్పాలి, నీ పిల్లలకు వాటిని అభ్యసింప చేయాలి. అందుకే మనకి ఏమిచ్చాడో తెలుసా ప్రియులరా? ఎన్నటికీ దప్పిగా కొనని నీటి బుగ్గను నీలోనే పెట్టాడు. ఇశ్రాయేలీయులు కాపాడుతున్న తీరు వేరు. క్రైస్తవులైన నిన్ను, ఆయన పిల్లలైన నిన్ను కాపాడుతున్న విధానం వేరు. మేము తప్ప ఇంకెవరు ఆరాధించం, మేము తప్ప ఇంకెవరు ఆయన ఆరాధించడానికి లేరు, మేము తప్ప ఇశ్రాయేలీయులకు మేము తప్ప ఇంకా జనాంగం లేరని ఇశ్రాయేలీయులు భ్రమపడుతున్న కాలంలో మీరు ఊరకుంటే ఈ రాళ్ల వలన కూడా నేను కేకలు వెయ్యిస్తాను. అబ్రాహాము సంతానం అని మీరు ఆశ్చర్యపోకండి. మీరు ఊరకుంటే రాళ్ల వలన రాళ్లకు నోరిస్తాను. గాడిదకు నోరిచ్చిన వాడిని, గార్ధవానికి నోరిచ్చి మాట్లాడించిన వాడిని, ఆకాశములకు చెవులిచ్చిన వాడిని, భూమికి చెవులిచ్చిన వాడిని, నేను దేనికైనా సమర్థుడును. మీరు ఊరకుండిన ఎడలా మీకు ఆహారం ఎక్కువయ్యి నీళ్ళు ఎక్కువయ్యి మత్తుగా మారి దేవుని ఆలయానికి రాలేకపోయినప్పుడు మీరు నోరు మూసుకుని మందమతలే కూర్చుంటే ఇదిగో ఈ రాళ్ల వలన నేను కేకలు వేయిస్తానన్నాడు. అసమర్థుడా ప్రియులారా? ఆయన దేనికైనా సమర్థుడేనండి. మనం ఆయన ఆరాధించడం మనకి పరిపూర్ణంగా రావాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చుచున్నది. ఆ కాలము రావాలంటే వాక్యం అనే నీటి పొక్క నీలో ప్రవహించాలి. ఆ వాక్యం అనే నీటి పొక్క ఎప్పుడైతే నీలో ప్రవహిస్తుందో నీవెన్నటికి నీ దప్పిగా కొను. ఇక ఆయన ఏం చేశాడో చూడండి ప్రియులారా. ఇశ్రాయేలుని ఇంకెలా కాపాడాడు? పగలు అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్య ఆయన నిలవబెట్టాడు. మరి ఇప్పుడు మనల్ని ఎలా పోషిస్తున్నాడో కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలను చూద్దామండి. 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. మరియు
అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి అని చూడండి. వారికి పగలు రాత్రి అగ్నిస్తంభముగా అండ్ ఆయన అగ్నిస్తంభాన్ని పెడితే ఇప్పుడు అగ్నిస్తంభముగా నీలోనే పెట్టాడు. ఎవరినో తెలుసా ప్రియులారా? పరిశుద్ధాత్మ అగ్నిని. పరిశుద్ధాత్ముడు ఎలా మండుతున్నాడట? అగ్నిగా మండుచున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందుకే మనలో అగ్నిని పెట్టాడు. మనలో అగ్ని మండుతుంది. చీకటిలో ఉన్న మనకి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దారి చూపిస్తున్నాడు వెలుగుగా ఉండి. ఇక ఇశ్రాయేలీయులకు వారి వారి బట్టలు మాసిపోలేదు, వారి కాళ్ళు వాసిపోలేదు. వారికి ఉపకారాత్మను వారికి తోడుగా ఉంచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మరి మనకే ఆత్మను తోడుగా ఉంచాడంటే పరిశుద్ధ ఆత్మను తోడుగా ఉంచాడని మనం వింటున్నాం. ఇక మనకి కూడా సాక్షి సమూహము వారికి పగలు మేఘము వలె వారికి ఆవహించింది, నీడ వలె మనకు కూడా ఒక సాక్షి సమూహం మనల్ని కూడా ఆవరించింది. ఎలాగ ఆవరించింది అంటే మన పూర్వీకులైన సాక్షి సమూహాలు మనల్ని మేఘము వలె ఆవరించి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలు చూద్దాం ప్రియులారా. ఆనాడు ఎలా పోషించాడో ఈనాడు క్రైస్తవులైన వారిని ఎలా పోషిస్తున్నాడో చూస్తున్నాం. ఇశ్రాయేలీని మేఘస్తంభముగా పోషించినట్టుగానే నిన్ను కూడా మేఘస్తంభముగా పోషిస్తున్నాడు. 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఎలాగ ఆవరించిందట? మేఘము వలె ఆవరించిందట. మనకంటే పూర్వపు ఇశ్రాయేలీయులకు మేఘాన్ని అడ్డుగా పెడితే మనకి మేఘము లాంటి సాక్షి సమూహాన్ని సహితం మన కళ్ళ ముందు పెట్టి ఆయన మీరు మోషేలా బ్రతకండి, గొప్ప సాక్షి సమూహి, మీరు అబ్రాహాము వలె బ్రతకండి, మీరు బారాకు వలె బ్రతకండి, మీరు గిద్యోను వలె బ్రతకండి, మీరు సాక్షి సమూహంలో ఉన్న సమూయేలు వలె బ్రతకండి, ఒక హన్నా వలె మీరు బ్రతకండి అని ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మనకి దగ్గరగా పెట్టాడు. ఇశ్రాయేలును పోషించిన విధానం, మనల్ని పోషిస్తున్న విధానం, ఇశ్రాయేల్ని సంరక్షించిన విధానం, మనల్ని సంరక్షిస్తున్న విధానాన్ని చూడండి ప్రియులారా. వాళ్ళు అంత దూరం నడిచినా వాళ్ళ కాళ్ళు ఏమయ్యలేదట? వాయలేదట. మరి మన కాళ్ళను ఏం చేస్తున్నాడో చూద్దామండి. మన కాళ్ళను కూడా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం ప్రియులారా. ఎలా పోషిస్తున్నాడు? మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి 12 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 కాబట్టి వడలిన చేతులను వడలిన కాళ్ళను బలపరచుడి, సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గము సరళము చేస్తున్నారట. అక్కడ వాళ్ళకి కాళ్ళు వాసిపోనివ్వలేదు. నువ్వు స్వార్థ నిమిత్తం పరుగులు పెడుతుంటే ఇక్కడ నీ కాళ్ళు బెనకనివ్వడు నీ చేతులను ఆయన సడలనివ్వడు అన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఇలాగ ఆలోచిస్తూ పోతే ప్రియులరా, ఇశ్రాయేలీలను ఎలా కాపాడుకున్నాడో అంతకంటే గొప్పగా మనల్ని కాపాడుకుంటున్నాడు. ఇశ్రాయేలీలకు మన్నానిచ్చాడు. నీకు మరుగై ఉన్న మన్నా యేసుక్రీస్తుని ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. నీకు జీవజలపు ఓటనే నీలో పెట్టాడు. ఇశ్రాయేలీలకు మేఘస్తంభం వలె మేఘాన్ని ఇచ్చాడు. నీకు గొప్ప సాక్షి సమూహాన్ని పెట్టాడు. ఇశ్రాయేలీలకు అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. నీకు పరిశుద్ధాత్మనే అగ్నిగా పెట్టాడు. ఇశ్రాయేలీల కాళ్ళు వాసిపోనివ్వలేదు, వస్త్రములు మాసిపోనివ్వలేదు. నీకు కాళ్ళు వాయిక వస్త్రములు మాయిక సడలిన కాళ్ళను బలపరుస్తున్నాడు. ఇశ్రాయేలీలకు వస్త్రాలు మాసిపోనివ్వలేదట. నీకు రక్షణ అనే వస్త్రాన్ని నీకు ఆయన పెట్టి ఉన్నాడు. ఇంత గొప్పగా ఎందుకు పెడుతున్నాడు అంటే ఆయన సంఘానికి శిరస్సు గనుక. ఎందుకంటే మనల్ని పోషించే బాధ్యత ఆయనకి ఉంది కనుక. మరి సంఘానికి శిరస్సు అయిన ఆయన మనల్ని పోషిస్తున్నప్పుడు మనం ఏం చేయబడాలి చెప్పండి ప్రియులారా? ఆయన అధికారానికి లోబడి మనము బ్రతకాలి. అందుకే చూడండి మన సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు అనుకుంటే మనకి శిరస్సు ఎవరు? మీకు.
ఆడవాళ్ళకి శిరస్సు ఎవరు? స్త్రీలకు భర్త. భర్త శిరస్సు. అంటే ప్రతి ఒక్కరికి తలకాయలు ఉన్నాయా లేవా? మన శరీరాన్ని నడిపించేది ఏంటి? శిరస్సు అయినా ఈ తలే. ఇందులోనే మొత్తం కేంద్రీకృతమైంది నాడీ వ్యవస్థ అంతా. ఇది ఇచ్చిన కమాండ్స్ని బట్టి శరీరం కాలిందని చెబుతుంది. ఇది ఇచ్చిన కమాండ్స్ బట్టి నీకు ముళ్ళు దిగిందని చెబుతుంది. అది ఇచ్చిన కమాండ్ బట్టి ఎక్కడో నొప్పి వస్తుందని చెబుతుంది. టోటల్గా కానీ మన హెడ్ అధికారంలో ఉన్నాం, అంతేగా? అందరూ ఎవరైనా కాళ్ళలో ఉందా? అందరికీ ఎక్కడ ఉంది? తలలోనే ఉంది మెదడు. కానీ అక్కడ అప్పుడప్పుడు అరికాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక బట్టనెల్లోకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ గురించి కదా మాట్లాడుతుంటా. అంటే ఆయన అధికారిగా ఉండి మనల్ని శరీర అవయవాలుగా ఉంచి మనల్ని సంరక్షిస్తున్నాడు. అంటే అండ్ ఇప్పుడు ఈ మనకి అధికారిగా ఉన్న ఈ తలకు మనం రోజు చేసే పనులేంటి ప్రియులారా? రోజు చేసే పనులేంటి? ఏం చేస్తారు? ఉదయం లేవగానే తలకి ఏం చేస్తారో తెలీదా మీకు? చీపురు కట్టించి దూతారా అమ్మా? తలని చీపురు కట్టించి దూతున్నారా? మరి ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా ఈ మధ్య తల అండి తింటున్న ఆహార పదార్థాలు బట్టి అందరికీ ఏమవుతున్నాయి? తల వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఇది కూడా వేస్ట్ చేయకుండా ఏం చేస్తున్నాం? జాగ్రత్తగా ఒక కవర్ పెట్టుకుని అండి వచ్చిన రెండింటికిలైనా జాగ్రత్తగా ఇళ్ళల్లో ముడి తిప్పి మా వాళ్ళు దాయబట్టి దాయట్లేదు, అది నా బాధ. అని ముడి తిప్పి ఎందులో వేస్తున్నారు? కవర్లో వేసి. అని ఎంత పెద్దగా మనకు కనబడుతుంది, అది వచ్చి ఎంత చేస్తుంది. బాగా చుట్టి అని అంత అనుకుంటాం, కానీ ఇంతే ఉంటుంది. ఎందుకంటే దానికి చెంపు కూడా రాదు. అయితే వద్దులే అమ్మాయి వెళ్ళిపో అంటాం. ఇలా జుట్లు ఊడిపోతున్నాయి ప్రియులరా, ఈ మధ్య ఊడిపోతున్నాయి. అందుకు మనం ఏం చేస్తున్నాం? కరివేపాకు నూనె, మందారం నూనె, ఆవాల నూనె, మెంతుల నూనె అండ్ ఇంకా ఎన్నో ఈ మధ్య ఫోన్లో కూడా చాలా వస్తున్నాయి. ఏది వేస్ట్ అవ్వకోకుండా. అని ఈ శిరస్సు ఉన్న ఈ తల వెంట్రుకలు ఎంత భద్రంగా కాపాడుకుంటున్నాం ప్రియులారా? కాపాడుకుంటున్నారు లేదా? ముసలి వెంట్రుకలు వస్తే రొంగేస్తున్నాం. కానీ ఏమైనా ఊడిపోతుంటే మరలా ఊడిపోయిన వెంట్రుకల గురించి మనకు అంత పట్టింపు ఉండదు, కానీ ఉన్న వెంట్రుకలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వకోకుండా మగవాళ్ళకి బట్టతలు వస్తుంది, అర్ధచంద్రాకారం. పెళ్ళైనోడికి ఊడిపోతుంది, పెళ్ళవనోడికి ఊడిపోతుంది. చిన్న పిల్లలకు బాల మెరుపులట. ఇలా అండ్ జుట్టు కొరకు మనం ఎంత సంరక్షణ తీసుకుంటున్నాం ప్రియులారా? ఎందుకు ఈ సంరక్షణ అంతా తీసుకుంటున్నాం? ఇది శరీరానికి అధికారిగా పైన లీడ్ చేస్తుంది కనుక. అందుకే దీనికే నూనె పెడతాం, దీనికే హెయిర్ ఆయిల్స్ పెడతాం, దీనికే మాయిశ్చరైజర్లు పెడతాం, దీనికి అందంగా మంచి అండ్ కళాకృతులతో ఈ జుట్టుని ఎన్ని రకాలుగా తిప్పినా, ఎన్ని రకాలుగా అండ్ తిప్పినా అన్ని రకాలుగా ఇది తిరిగి అని నీకేం చేస్తుంది? అందాన్ని ఇస్తుంది. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తే ఇవన్నీ ఎందుకు చెప్పారు అయ్యగారు అనుకుంటారేమో. అండి ఈ జుట్టే ఉన్న వెంట్రుకలకే నూనె ఆడుతున్నారా? ఊడిపోయిన ఇట్లు కూడా నూనె ఆడుతున్నారా? అంతేనా? ఊడిపోయినవన్నీ సంచులో వేసావు కనుక జాగ్రత్తగా అన్నీ పట్టుకొచ్చి మరలా ఇట్లకు నూనె ఆడుతున్నారా? ఉన్న వెంట్రుకలకే రొంగేస్తున్నారా? ఊడిపోయిన వెంట్రుకలు కూడా రొంగేస్తున్నారా? ఉన్నిట్లకే అంతే కదా. ఆ మాత్రం తెలియదేంటి? మళ్ళీ ఏం ప్రశ్నలు అనుకోకండి, కాస్త చెబితే పాటలో ముందుకెళ్ళి ముగించేస్తాను. అండ్ ఉన్న ఎంట్రుకలకే నూనె పెడతాం, ఉన్న ఎంట్రుకలకే రొంగేస్తాం, ఉన్న వాటికే సంరక్షణ ఇస్తాం. అలాగే క్రీస్తు కూడా సంరక్షణ అందరికీ ఇవ్వడు. సంఘంలో ఊడిపోయిన వాళ్ళు అందరికీ ఇస్తాడు అనుకునేరు, ఎవరు? ఆ ఊడిపోయింది ఎప్పటికీ వేస్ట్ మెటీరియలే. సంఘంలో ఉన్న వారికి మాత్రమే సంరక్షణ, సంఘంలో ఉన్నవారికి మాత్రమే ఆ పోషణ, సంఘంలో ఉన్నవారిని మాత్రమే ఆయన పోషించి సంరక్షిస్తాడు. అందుకే మనం ఖచ్చితంగా సంఘ సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందంటే అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళాలా, ఇంట్లో ప్రార్థన చేస్తే వినడంటే ఇంట్లో ప్రార్థన వింటాడు. దేవాలయానికి వెళితే అక్కడ దేవుని కొరకు ఎలా బ్రతకాలో అక్కడే నేర్పిస్తారు, ఇంకెక్కడ నేర్పించరు. అందుకే ఉన్న ఎంటుకల్ని ఎలా బలపరుచుకోవాలో వాటికే నూనె ఆడుతున్నా తప్ప ఊడిపోయిన ఎంటుకలు నూనె ఎందుకు ఆడతాడు పాస్టర్ గారు? అండ్ ఎందుకు వేస్తాడు? ఆయన రంగు ఎందుకు వేస్తాడు? కనుక ఆ ఊడిపోయినట్టుగానే ఉంటాయి ఉన్న వాటిని. అందుకే సంఘమును సంరక్షించి పోషిస్తున్నాడు.
అందుకే సంఘంలో ఉన్నవాడికే ఎలా నీటి బుగ్గగా ఊరాలో తెలుస్తుంది, సంఘంలో ఉన్నవాడికే ఎలా జీవాహారాన్ని భుజించాలో తెలుస్తుంది, సంఘంలో ఉన్నవాడికే ఎలా దప్పిక కొనకూడదో తెలుస్తుంది, సంఘంలో ఉన్నవాడే ఎలా దేవుడి మీద ఆధారపడాలో తెలుస్తుంది, సంఘంలో ఉన్నవాడే ఎలా రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలో తెలుస్తుంది. సంఘంలో లేవనుకోండి, ఇవేవి మనకు అర్థం కావు. పైపెచ్చు అయ్యగారికి కూడా ఈ మాటలు వచ్చి ఉండాలి. అయ్యగారికి ఈ మాటలు రాకోకుండా సంఘం అంతా రోజు అటెండ్ అవ్వటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నడిపించేవాడికి అన్నీ తెలియాలి, నడిపిస్తున్న గొర్రెలకు సక్రమమైన మేత వేయగలడు. కనుక అయ్యగారిని గొప్పగా ఉండాలి. వినే విశ్వాసులు మరింత ఆత్మీయంగా ఎదగాలి. సంఘాన్ని సంరక్షించి పోషించే బాధ్యత ఆయనది. కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని సంరక్షించి పోషించడానికి ఆయన ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాడు. ఆయన పోషణలో, ఆయన సంరక్షణలో మనందరం ఎదగాలని అంటే ఆయన సంఘ సహవాసంలో మరీ ప్రాముఖ్యంగా మనము ఎదిగేవారిగా ఉండాలి. కనుక ఉన్నవారికే ఆ విలువ తెలుస్తుంది, లేని వారికి ఆ విలువ తెలియదు. ఫీడింగ్ అందాలంటే ఇక్కడే అందుద్ది, బయట నీకు జీవాహారం అందదు. కనుక బలహీనుడు అయిపోతావు, చేయరాని కార్యాలకు నీ మనసు ఎదరకపోతుంది. నువ్వు కట్టడి చేయబడాలంటే సంఘ సహవాసం ఖచ్చితంగా ఉండాలని గ్రహిస్తారని కొద్ది మాటలు ఆయన వినుకుడులు ఆశీర్వదించి దీవించునుగాక. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవై. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, కరుణారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం. అందరూ మోకాళ్ళేసి ప్రభువుని ఆత్మతోను సత్యముతో ఆరాధిద్దాం ప్రియులారు. స్తోత్రం నాయన. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడాలోదు మరణానికి, చిన్న పెద్ద తేడాలోదు మరణానికి. కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, కరుణారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం. ఎప్పటికైనా నువ్వు గ్రహిద్దాం ప్రియులారా, లోకము లోకాశలు గతించుకుపోతాయని, ప్రభు ఒక్కడు మాత్రమే మనల్ని ఆదరించే దేవుడని ప్రతి ఒక్కరము కూడా గుర్తించి దేవుడి యొక్క అడుగుజాడల్లో నడిచేవారుగా ఉందాం. సిక్కుమారుల జిల్లాలో పుట్టుగాలికి ఎగిరిపోతున్నట్టుగా సమయం గతించుకుపోతుందని దేవుడు మాట్లాడుచున్నాడు. అయ్యో, గతించుకుపోయిన సమయాన్ని మరలా తీసుకుని రాలేమని ప్రతి ఒక్కరము కూడా గుర్తించి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని మరలా దేవుళ్ళలో గడిపే వారికి ఉందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు, కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు. ఈ జీవితం విలువైనది, కరుణారా రండని. దేవుడి మరణ వార్త మనము వినక మునిపే దేవుడిలో కడగబడదాం ప్రియులారా. ఎప్పుడైనా రక్షణ భాగ్యము కరువుగా ఉంటే దేవుని రక్షణలోనికి ప్రతి ఒక్కరూ పరివేదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగాలు దేవునితో నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, కరుణారా రండని. సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, కరుణారా రండని. సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి. అయ్యా నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. మా పోషకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా రక్షణకు ఆధారము నీవే దేవా. మా బలము కాదు, మా అతిశయము కాదు, మేము సంపాదించిన ధనము అంతకన్నా కాదు, కానీ సంగమునకు శిరస్సైన దేవుడే మిమ్మల్ని పోషిస్తున్నాడని వాక్యము ద్వారా, నీటి ద్వారా, అగ్ని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మేము ఎలా నిలబడాలో, ఎలా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలో, ఎలా శరీర బలాన్ని మేము సంపాదించుకోవాలో ఎరిగిన వారమే కానీ ఎలాగ ఆత్మీయ బలాన్ని పుంజుకోవాలో తెలియని వారము. అయ్యా మమ్మల్ని సంరక్షించి పోషిస్తున్న దేవానికి వందనాలు. మమ్మల్ని సంరక్షించి పోషించి నీ పరలోక రాజ్యాన్ని భూమి మీద ఉండగానే మేము స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ అద్ద నుండి పిలుపు రాకమునిపే, ఇదిగో సుఖజీవముతో గడిచే సంవత్సరములు మా అద్ద నుండి తొలగిపోక మునిపే, సూర్యుడికి చీకటి కమ్మక మునిపే, దుర్ధనములు మానవునికి రాక మునిపే ప్రభువా, మా బాల్య దినముల నుండే నిన్ను స్మరణకు తెచ్చుకోమన్నావు. అయ్యా స్మరణకు తెచ్చుకున్న నీ బిడ్డలు యవన కాలానికి వచ్చేసరికి విడిచిపెడుతున్నారేమో, మధ్య వయసుకు వచ్చేసరికి విడిచిపెడుతున్నారేమో, మరణ పర్యంతరం వరకు నిన్ను హత్తుకొని చేపట్టి తిరగాలి. అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునే మార్గాలను సరళము చేయమని అడుగుచున్నాను. కూడిన బిడ్డలందరూ ఆశీర్వదించండి, దీవించండి. ఎత్తబడిన వాక్యాన్ని దుష్టుడు చెత్తుకుపోకుండా నీరు కట్టి పయింపుదా ఇచ్చేయమని అడుగుచున్నాను. రోగగ్రస్తులు ఉన్నారు, బలపరచండి, స్థిరపరచండి. అయ్యా పేరు పేరు వరుసగా మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలపరిచే దేవుడవు, స్థిరపరిచే దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. ప్రభువా నీ నామం విషయంలో ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఆలకించండి, నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను. ఈ కుమార్తె సీతమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా శరీర బలహీనురాలై ఉన్నారు, బలపరచండి, స్థిరపరచండి. సడలిన కాళ్ళను, బడలిన చేతులను నేను బలపరుస్తానంటున్నావు. జీవారము నేనేనని లేఖనాలు సెలవిస్తున్నాయ్యా. నీ బిడ్డ నీ మధ్యాహ్న కాల సమయంలో ముట్టండయ్యా. లోక వైద్యానికి అంతు చిక్కనిది, లోక వైద్యం వల్ల కానిది యెహోవావైన నీకు సమస్తమును సాధ్యమే. నరాలను ముట్టండి, ఎముకలను ముట్టండి, కేళ్లను ముట్టండి, దుమ్ములను ముట్టమని అడుగుచున్నాను. ప్రభు 5 లోపల అంతర్గత అవయవాలు శుద్ధీకరించండి, చక్కటి అరుగుదల అనుగ్రహించండి. ఆ ప్రేగులను మీరు ముట్టండి, ఆ లివర్ను మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. అయ్యా 5 బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, మా బ్రతుకు దినములు మేము లెక్కించుకోగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె
ఎదిగిపోతిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. నూతన మొగమరల నన్ను చిగురువేయని నా బ్రతుకు దినములు లెక్కింపలేపుము. వీడు గడియ నాకు నేర్పుము. అయ్యా, ఇంకెందరూ బలహీనులు ఉన్నారు ప్రభు. ప్రతి బలహీనుడిని మీ చేతులకు అప్పగిస్తున్నారు. కుమారమాయని మీ చేతులకు అప్పగిస్తుండగా మీ చిత్తమైతే బలపరచండి, స్థిరపరచండి. ఆ శరీరాన్ని మీరు ముట్టమని అడుగుచున్నారు. చక్కటి మాంసాన్ని బిడ్డకు పొదగండి. ఆ నరాలకు జీవాన్ని పోయమని అడుగుచున్నాను. అయ్యా, ఇదిగోనైనా నువ్వు డ్రెస్సింగ్ చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఆ గాయాలను కట్టండి. ఆ గాయాలకు మీరు తైలాన్ని రాయండి. ఆ గాయాలను స్వస్థపరచమని అడుగుచున్నాను. నువ్వు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడుగుచున్నావు. అయ్యా, మేము విశ్వసించి అడగగలిగితే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కారు చీకటిని సైతం ఉదయింపజేయగలిగిన దేవుడు, సముద్ర తరంగముల పొంగుడు అణిచివేయగలిగిన దేవా, నీకు అసాధ్యమైనది ఏది ఉందయ్యా? నీకు సమస్తమును సాధ్యమే. ప్రభు, బలపరచమని అడుగుచున్నాను. అయ్యా, ఇదిగో జోగిబుల్ పాప గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ కుమార్తెకు మరింత స్వస్థత, మరింత ఆరోగ్యాన్ని ఇవ్వండి. మనోలమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన భర్తను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆరోగ్యాన్ని మెరుగుపరచండి ప్రభు. ఇంకా అనేకులు శరీర బలహీనులు ఉన్నారు ప్రభువా. ఇదిగో లేవలేక నీ దేవాలయానికి రాలేక బాధపడుచున్నారు. చెబ్రోలు సూర్యనారాయణ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు. నీ కుమారుడి హస్తాన్ని ముట్టండి. నీ కుమారుడి హస్తాన్ని మహిమ కలిగినదిగా మార్చండి. అయ్యా, చేతు వాపును తగ్గించమని అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డను దర్శించండి అయ్యా. నీ ఇదిగోనే నీ పరమ వైద్యాన్ని బిడ్డకు అందించమని అడుగుచున్నాను ప్రభు. భూలక్ష్మి కానీ కాగిత రామలక్ష్మి కానీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డలిద్దరికి ఇచ్చాం. ఈ నామంలో వాడబడే పాత్రలుగా మలుచుకున్నాం. మరింత ఆరోగ్యాన్ని, మరింత శక్తిని, మరింత సత్వాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగోనైనా ఇంకా అనేకులైన బలహీనులు ఉన్నారు. ఆ బలహీనులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. భర్తన శ్రీనివాస్ గారి తల్లి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, ఆ బిడ్డను దర్శించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అందుతున్న వైద్యంతో పాటు మీ పరమ వైద్యాన్ని కూడా బిడ్డకు అందించండి అయ్యా. ప్రభు, ఇదిగోనైనా మాకు తెలియక ఇంకెందరూ అనారోగ్య పరిస్థితులు నడుమున్నవారు ఉన్నారు. హైదరాబాదులో, బెంగళూరులో ప్రభు, ఇదిగోనైనా గల్ఫ్ దేశాలలో నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. భయంకరమైన యుద్ధ వాతావరణాలు నెలకొన్నాయి. ఇదిగోనైనా ప్రపంచ దేశాల మధ్య సఖ్యతను పోర్చండి, శాంతి సమాధానాలను నెలకొల్పండి. ఇదిగోనైనా వారితో పోక ప్రపంచ దేశాలు వినాశనం వైపు అడుగు వేస్తున్నాయి అయ్యా. వారి నాలుకే అగ్ని అయి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందని నీ మాటలు నెరవేరుతున్నాయి ప్రభు. అలాంటి ఉగ్రత దినాల్లో మేము కాపాడబడాలి. తల్లి జాడ పిల్లక లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఆ బాంబుల మాతలతో ప్రభువా, ఇదిగోనైనా భయంకరమైన శబ్దాలతో అలమటించిపోతున్నారయ్యా. మాంసపు ముద్దలు తురాతురకలుగా ఎగిరి పడుతున్నాయి. అయ్యో, ఇప్పటికైనా నువ్వు మేము బుద్ధి తెచ్చుకోవాలి. సిగ్గుమాల జనులారా, సమయం గతించుకుపోతుందని మాట్లాడుచున్నావు అయ్యా. నీ బిడ్డలు గ్రహించలేకపోతున్నారేమో. ఇదివరైన విధి నిర్ణయం కాక మునిపే, సమస్తమును కూడి జరగక మునిపే, దేవుడు మీ మీద పగ తీర్చుకొనక మునిపే ఆయన పాదాల చెంత మనము చేరాలని, ఆయన సన్నిధానంలో మోకాళ్ళుని ఆయనకు ప్రార్థించాలని, కన్నీటి ప్రార్థనలు కావాలని, కుటుంబ ప్రార్థనలు కావాలని, కుటుంబముగా కూడి ప్రార్థించాలని విభడలైన వారందరికీ నేర్పించమని అడుగుచున్నాను అయ్యా. దినాన్ని ఆస్తి అక్కడికి రాదన్నావు, బంధువర్గం అక్కడికి రాదన్నావు, ఆర్థిక బలం అక్కడికి రాదన్నావు. నీతి 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 మాత్రమే నిన్ను కాపాడుతుందన్నావు అయ్యా. నావాహు జలప్రలయపు దినాల్లో నీతి మాత్రమే నావాహుని కాపాడిందయ్యా. సమాజానికి అంతటికి వెర్రివాడు కావచ్చేమో కానీ నీ మాటకు విలువనిచ్చిన గొప్ప విశ్వాస వీరుడు. 120 సంవత్సరాల ఎదురు చూపుల్లో వాగ్దానము చేసిన జలప్రలయం వచ్చినట్టుగా అయ్యా, భయంకరమైన దినాలు ఎప్పుడు రాబోతున్నాయో మాకు తెలియదు. ఇదిగో నేను చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలుగా ఏడ్చే రోజులు రాబోతున్నాయి. అలాంటి దినాల్లో మేము మా బిడ్డలు కాపాడబడాలి అని అంటే సంరక్షకుడు అయిన నువ్వు తప్ప మమ్మల్ని కాపాడే యోధుడు ఎవరు లేరు ప్రభు. అయ్యా, కాపాడండి, సంరక్షించండి. నీ కుమార్తె బుజ్జి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సత్యనారాయణ గారి భార్య ప్రభా, బిడ్డను కూడా మీరు తాకమని అడుగుచున్నాను. ఆ శరీర బలహీనత సమస్తం ఎరిగిన దేవా, ఆ బిడ్డ శరీర బలహీనతను మీరు ముట్టండి, చక్కటి ఆరోగ్యాలు మెరుగుపరచమని అడుగుతున్నాను. కూడా ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే గనుక నీ చిత్తము యావత్తును మా మధ్య నెరవేర్చమని సాయంత్రం జరగబోయే ఆరాధన అంతట్లో మీ సహాయం ఉంచండి. కూడా ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి అవసరతలు అక్రతులు సమస్తము తీర్చమని అడుగుచున్నాను అయ్యా. ప్రతి విధానమైన బిడ్డను ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి. నీ ఆదరణ గొప్పది, నీ కనికరము గొప్పది, నీ కృపా, నీ జాలి, నీ ఆదరణ సమస్త బిడ్డల మీద ఉంచుతారని ముఖ్యంగా కూడుకని ఏర్పాటు చేసిన చిన్నపద్మ గారు ఇచ్చిన భర్త ఆయన శ్రీనివాస్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన 2 కుమార్తెలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి రక్త సంబంధికులు కూడా వచ్చిన్నారు, వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఆ కుటుంబంలో రక్షణ భాగ్యం కరువుగా ఉందయ్యా. ఇంకా ఎందుకైతే వెనుకాడుతున్నారో మాకు తెలియదు, కానీ ఆ కుటుంబంలో రక్షణ భాగ్యాన్ని దగ్గర చేయమని అడుగుచున్నాను. నీ బిడ్డకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇచ్చిన భార్య భర్తకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇచ్చిన బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. రక్షణ అనే వస్త్రము లేకపోతే మేము సిగ్గుమాలిన వారం అవుతాము కనుక ఆ రక్షణ అనే వస్త్రాన్ని నీ బిడ్డలు ధరించుకునే భాగ్యాన్ని నీ బిడ్డలకు అందిస్తారని ఆశిస్తూ ఇదిగో నాకు తీసుకొచ్చిన భోజన పలహార పానార్థులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. 2 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు 5,000 జనాంగానికి పంచినట్టుగా ఈ బిడ్డలు సిద్ధపాటు చేయని ఆహార పదార్థాలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి అయ్యా. ఆర్థిక రుణాలతో బాధపడుతున్నారేమో ప్రతి బిడ్డలను ఆశీర్వదించి దీవించి నీ బిడ్డలను ఏ వేలులతో తృప్తిపరుస్తావో ఆ ప్రతి విధమైన ఈవులను నీ బిడ్డలకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ కొద్ది ప్రార్థన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.